గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనపడుతుంది కదా. ఇంతకీ ఏమిటా ప్రశ్న? పిల్లల విషయమై తల్లిదండ్రులను దేవుడు లెక్క అడుగుతారా? ఏంటిది? పిల్లల విషయమై తల్లిదండ్రులను దేవుడు లెక్క అడుగుతారా? ఈ ప్రశ్నకు సమాధానం తప్పకుండా లెక్క అడుగుతారండి. అవును, పిల్లల విషయమై దేవుడు తప్పక తల్లిదండ్రులను లెక్క అడుగుతారు. కారణం ఏంటంటే దేవుడు అందరికీ పిల్లలని ఇవ్వడండి. ఆయన ఎవరినైతే నిశ్చయించుకుంటారో వారికి మాత్రమే పిల్లలను ఇస్తారు. దేవుడు పిల్లల్ని ఇచ్చాక ఆ పిల్లల విషయమై తప్పక లెక్క అడుగుతారు. ఎందుకంటే పిల్లలు దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన స్వాస్థ్యం అండి. మరి దేవుడిచ్చిన స్వాస్థ్యం గురించి దేవుడు లెక్క అడగకుండా ఎలా ఉంటారు? ఒకసారి ఆలోచన చేద్దాం. చాలామంది తల్లిదండ్రులు పిల్లల విషయమై నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నారు. పిల్లల పెంపకం గురించి నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నారు. పిల్లలకు దేవుని గురించి బోధించడంలో నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నారు. పిల్లలకు భక్తిని నేర్పించడంలో నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నారు. గమనించాలి, ఇప్పటి పిల్లలే రేపటి దినాన పౌరులు కదండి. ఇప్పుడు ఈ పిల్లల్నే మనము సరిగ్గా పట్టించుకోకపోతే, సరైన భక్తిలో పెంచకపోతే వారు రేపటి దినాన దేవుని తెలుసుకోకుండా, దేవుని గురించిన భయం లేకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ కుటుంబానికి, అటు సమాజానికి, అటు దేశానికి గొప్ప నష్టాన్ని తెచ్చిపెడతారండి. కాబట్టి పిల్లల విషయమై జాగ్రత్త తీసుకుందాం. పిల్లల విషయమై దేవుడు తల్లిదండ్రులను అడిగే లెక్క ఏంటో తెలుసా? ఎలా పెంచారు? భక్తిని నేర్పించారా? ఎలా పెంచారు? భక్తిని నేర్పించారా? ఈ ప్రశ్నలకు మనం దేవునికి సమాధానం చెప్పగలమా? ఒకసారి ఆలోచన చేద్దామండి. మనం